తల్లి కూతురు ఇద్దరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. రింగ్స్ తీసుకొచ్చి మార్చుకోవాలని చెప్తున్నారు. మార్చుకున్నారా? ఏంట్రా మార్చుకునేది? డిజైన్ బాలేదని చెప్పి విసిరి కొట్టొచ్చాను. మంచి పని చేసావా నేను? రోజు ఏదో గొడవ పెడుతున్నారు. అనవసరంగా శ్యామ్ బాధపడుతున్నారు. మధ్యలో తన్నలిగిపోతుంది. అదే నాకు బాధగా ఉందిరా. అర్థమవుతుందా నేను? ఇంకా ఎన్ని రోజులు భరించాలా? ఈ అబ్బిగాడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా? ఆ రత్నమాలని దాని కూతుర్ని ఎప్పుడు జైలుకి పంపిద్దామా అని అంటుంది లోపల. వీళ్ళ వల్ల రాను రాను నాకు ప్రశాంతత లేకుండా పోతుంది. కూలనే అక్క అయిపోయింది, వెళ్దాం పద. వీళ్ళు పిలిచారని వంటింట్లో సరుకులు అలాగే వదిలేసి వచ్చాను. పద పద పద, వంటింట్లో పొడి పని ఉంది. పదక్కా రా. ఆంటీ, పాపం రింగ్స్ కింద పడిపోయాయి, తీసి ఇవ్వమంటారా? అమ్మయ్యా, అమ్మా థ్యాంక్స్. బాగా ఆకలేస్తుంది. పిండి వంటలను చూస్తే తినాలనిపిస్తుందని అన్నీ తీసుకువెళ్ళి లోపల పెట్టేశాను. అయినా తినకూడదు కదా, అందుకే తిననులే. కానీ ఆకలేస్తుందే. ఓ, ఉపవాసం ఉన్నప్పుడు ఇలా అనకూడదు కదూ. సారీ సారీ అమ్మా. అమ్మా, తల్లి, నాకు ఆకలి లేకుండా చూడవా ప్లీజ్? వస్తున్నా అబ్బా, వస్తున్నానని చెప్తున్నాను కదా. సూర్య, నువ్వా? ఈ టైంలో ఏంటి? సూర్య సూర్య సూర్య, నిన్నే. సూర్య సూర్య, ఏం వెతుకుతున్నావు? సూర్య, ఏమైంది చెప్పు. సూర్య గారు, మీకేం కావాలి? సూర్య సూర్య, నిన్నే అడిగేది. ఏం వెతుకుతున్నావు? సూర్య, ఏం వెతుకుతున్నావు? సూర్య గారు, మీకేం కావాలి? ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? డ్రామాటిక్స్ తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ సూర్య, ఆగు. నా మాట విను. ఏదైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, అంతేగాని ఇంత సీరియస్ స్టెప్ తీసుకోవద్దు. ప్లీజ్ రా. అవును సూర్య గారు, వద్దు, మాట్లాడుకుందాం. సూర్య. సూర్య గారు, కూతురుతో బాబోయ్, అప్పుడే సిమ్టమ్స్ కనబడిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? సూర్య సూర్య
సూర్య సూర్య నేను చెప్పేది విను. సూర్య అన్నయ్య ఇది ఇప్పుడెందుకు తీసావు? వద్దన్నయ్య, ఇంకోసారి ఆలోచించు. ఇంత పెద్ద పనిష్మెంట్ అంటే ఎవరికైనా చాలా కష్టం అన్నయ్య. వద్దన్నయ్య, నా మాట వినన్నయ్య. సూర్య గారు లూడోనా ఇదో గేమ్. వీళ్ళిస్తున్న బిల్డప్ కి దీనికి అసలు మ్యాచ్ కావడం లేదు. సూర్య వద్దన్నయ్య. No, no. ఎలాగైనా ఈ రోజు తేలాల్సిందే. సూర్య గారు అన్నయ్య, సూర్య సూర్య గారు సూర్య 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 గారు నా మాట విను సూర్య. అన్నయ్య. అన్నయ్య, సూర్య సూర్య గారు సూర్య పద్మవదన ఏమైంది? శామ్, నువ్వు నన్ను చాలా డామినేట్ చేస్తున్నావు. సహించాను, భరించాను. ఇక ఊరుకునేది లేదు. గేమ్ ఆడాల్సిందే. సూర్య నువ్వు నువ్వు గేమ్ ఆడాలనుకుంది సామదంతోనా? ఎస్. నో. ఏమైందన్నయ్య నీకు? అదేదో అంటారే బ్లాక్ మ్యాజిక్, అదేమైనా చేశారా నిన్ను? లేదంటే ఫ్రెండ్ తో గేమ్ ఆడతానంటావేంటి? సూర్య అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇందులో కన్ఫ్యూజన్ లేదు, బ్లాక్ మ్యాజిక్ లేదు. ఇప్పటి వరకు నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. ఇక నా వల్ల కావడం లేదు. ఆ, అందుకే ఆడాలని డిసైడ్ అయిపోయాను. ఇదేదో మనకి కలిసి వచ్చే గేమ్ లా ఉంది. నువ్వు ఆడు సూర్య. ఏ నువ్వు ఉండు. సూర్య వద్దు సూర్య, పాపం సాముదిన. వదిలే సూర్య ప్లీజ్. వద్దు సూర్య ప్లీజ్. నేను డిసైడ్ అయ్యాను. ఏ, ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఏంటి సూర్య, ఏమైంది నీకు? చెప్పాను కదా, నీ డామినేషన్ తట్టుకోలేకపోతున్నానని. నేను చేశాను. ఒక్కటైతే చెప్పగలను. అవును పాపం చాలా ఉండుంటాయి. ఎన్నని చెప్తాడు? అవును. రా, ముందు గేమ్ ఆడదాం. అయినా ఈ టైంలో గేమ్స్ ఏంటి? ఉదయం అయితే నానమ్మ ఉంటుంది. ఉంటే కొడుతుంది. కొడుతుందా? ఈ ఇంట్లో ఈ గేమ్ ని బ్యాన్ చేశారు కదా. వాయ్? అది బ్యాడ్ గేమా? బ్రిలియంట్ గేమ్. బ్రిలియంట్ గేమ్. బ్రిలియంట్ సే ఆడగలిగే గేమ్. అవునా? మీరింతగా చెప్తుంటే నాకేంటో ఈ గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే నేను కూడా బ్రిలియంట్ని కదా. ఓ వద్దు 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 సాముదినా. నీకు తెలీదు, నీకు తెలుసు సాముదినా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాళ్ళు అలాగే అంటారు. నువ్వు ఆడు సమంత. ప్లీజ్ రా. వద్దు సూర్య. ఒక్కసారి ఆడినందుకే ఇంట్లో మహాభారతం జరిగింది, మర్చిపోయావా? అవునా? ఏమైంది? ఏం చెప్పను. జరిగింది చెప్పు పద్మావతిన. అది సూర్య చిన్నప్పుడు. హా, సూర్య సూర్య చిన్నప్పుడా? వావ్ స్వీట్. చెప్పు చెప్పు. వీడికి 10 ఏళ్లుంటాయి. 10 years? వావ్ చెప్పు. అప్పుడు వీడికి ఈ బోర్డు నానమ్మ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ రోజు ఆరు పడింది, ఆట అయిపోయింది, నేనే గెలిచాను. ఆరు పడింది, ఆట అయిపోయింది, నేనే గెలిచాను. నన్ను చీటింగ్ చేసావు. నన్నే చీటింగ్ చేసావు అంటావురా? నువ్వే చీటింగ్ చేసావు. Oh my
మై గాడ్, చిన్న గేమ్ కోసం హీరో సూర్య. సూర్య, నువ్వు కూడానా? నువ్వు కూడా ఏంటమ్మా, వీడే ఎక్కువ చేసేవాడు. అలా కనిపించుడే. ఇప్పుడు అలా కనిపించట్లేదు ఫ్రెండ్, స్టైల్ గా ఫోజ్ గా ఉంటున్నాడు. అప్పుడు అన్నయ్య రెబల్. చిన్నప్పుడు మా అందరికన్నా అల్లరి ఎక్కువ చేసింది అన్నయ్యే. హా? ఆ. వాట్ సూర్య? నువ్వు ఇప్పుడు ఇలా నవ్వుతున్నావు కానీ సిచ్యువేషన్ అప్పుడు మాకు అలా లేదు సాగుతున్నా. అర్థమవుతుంది పద్మావతిన, కానీ ఏం చేయను, ఆపుకోలేకపోతున్నాను. సర్లే, పిల్లలన్నాక ఆ మాత్రం ఫైట్స్ ఉండవా? చెల్లి చెల్లి ఏంటక్క? చూడు చెల్లి, ఊరికే పిల్లల్ని కొడితే ఊరుకునేది లేదు. ఆ ఊరుకో. మరి నీ కొడుకు నా కొడుకుని కొడితే నేను ఊరుకోవాలా? ముందు నీ కొడుక్కి చెంప చెళ్ళు అనిపించాలి. ఏం మాట్లాడుతున్నావక్క? వాడు చీటింగ్ చేశాడంటే కొట్టాడు. చీటింగ్ చేశాడు కాబట్టి కొట్టాడు, అంతేగా మరి. ఏంటక్క ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంటి చెల్లి తెగవాగుతున్నావు? ఏంటక్క నీ పొగరు? ఏంటి చెల్లి నీ తల పెరుసు? నిన్నేం చేస్తాను చూడు. నేను మాత్రం చేయనా ఏంటి? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? చెప్పు, ఏం చేయగలవు నువ్వు? అంటే పెద్దదాన్ని నాకు ఎదురు తిరుగుతావా? చిన్నత్త, పెద్దత్త, బాబోయ్. ఆ తర్వాత ఆ గొడవలో నాన్న మెంటర్ అయ్యి గొడవ ఆపి ఇదిగో ఈ గేమ్ నే బ్యాన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఏమవుతుందో ఏంటో. ఇప్పుడేం కాదులే పద్మావతిన, చూద్దామా? ఓకే. ఫ్రెండ్ వద్దు ఫ్రెండ్, ఫ్రెండ్ వద్దు ఫ్రెండ్, నా మాట విను. ఓకే. ఇంత చెప్పినా నువ్వు వినలేదు కదూ? నీకు అవద్ది, నీకు అవద్ది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఏంటి పద్మావతిన దూరంగా వెళ్తున్నావు? ఆడవా? నోనో, నేను ఆడను, నా వల్ల కాదు బాబోయ్. ప్లీజ్ పద్మావతిన రా. తప్పదా? తప్పదు, రా వచ్చి కూర్చో రా. అయితే నేను సూర్య నేను కూర్చుంటా. లేదు లేదు, నేను కూర్చుంటా. లేదు నేనే కూర్చుంటా. లేదు, అరే నేనే కూర్చుంటా. సూర్య టీమే. అన్నయ్య ఆపోజిట్ టీమ్ లో కూర్చుంటే నేను ఆడలేను, నేనే కూర్చుంటా. నేను అదే అరే, అంటున్నాను. లేదక్క నేనే కూర్చుంటా. అరే, వదలు. అక్క నేనే, వదలరా. లేదక్క, అరే నేనే కూర్చుంటా. నేను కుదరదక్క, fix నేను ఫిక్స్ అయిపోయాను. అరే లేదు, అరే నేనే కూర్చుంటా. వదలు చంద్ర. ఆపండి. ఎందుకంత భయపడుతున్నారు? ఏం జరగదు. చంద్ర, నువ్వు నా టీం. కూర్చో, కూర్చోమని No, చెప్తున్నాను కదా. నేను ఆడను. తీసుకో, రా. తీసుకో. నీకు తెలియదు ఫ్రెండ్. చిన్న పిల్లల్లా వణుకుతావేంటి? వామ్మో, నేను రానంటే రాను. కూర్చోమని చెప్తున్నాను కదా. కూర్చో. అమ్మయ్యా, నేను సూర్య టీం. ఒకందుకు బతికిపోతాను. రాకా. రా, కూర్చోండి అన్నయ్య. అందరికీ రూల్స్ తెలుసు కదా? నువ్వు మార్చేస్తావుగా. ఏంటి? ఏం లేదు, తెలుసు. నీ రూల్స్ అన్నీ మాకు తెలుసు. ఇది బ్రిలియంట్ అని బిల్డప్ ఇస్తుంది. ఇదేమన్నా బ్రిలియంట్ అనుకుంటుందా? అయితే ఈ గేమ్ నేను ఆడి దాని అంత చూడాలి. ఎస్, నేను ఆడతా. ముందు నువ్వే వేయి. సరే.
బుద్ధుందా నీకు? చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? ఈ గేమ్లో గేమ్స్ వద్దు. నేను ఆడతా. గేమ్ కందరు సరిపోయారు, నీకు ప్లేస్ లేదు. ఉంది. ఎక్కడా? పద్మా నువ్వులే. తనే కరెక్ట్ సూర్య. రామ్మా రా, కూర్చో. వేయ్. ఆడవే ఆడు. ఈ దేవి నవరాత్రుల పందెంతో పాటు ఈ పందెంలో కూడా నిన్ను ఓడిస్తాను. అందుకేగా నేను కూర్చున్నాను. చూసావా, ఈ ఆటలో నేను సూర్య ఒక్కటయ్యాం. నువ్వే ఇప్పుడు ఏకాకివి. ఇప్పుడు చూడు, 6 నీకు కాదు నాకు పడుతుంది. షిట్. చంద్ర కమాన్ 6 వే. ఓకే ఉండమ్మా, కంగారు పెట్టకు. అసలే వన్కొచ్చేస్తుంది. నువ్వు కూడా వేస్ట్. చూసింది చాలే కానీ వెయ్యండి సార్. కమాన్ ఫ్రెండ్, నువ్వన్నా వెయ్యి. సిక్స్ పడింది. మళ్ళీ 6 పడింది, మళ్ళీ 6 పడింది, 6 పడింది, 6 పడింది. ఇక్కడ పెట్టు. సామతన ఆగు. ఇంకొక 6 వేసావంటే మొత్తం పందెం పోతుంది. 6 తప్ప ఏదేసినా ఓకే, కానీ 6 మాత్రం పడకూడదు, సరేనా? అవునా? ఆ, అయితే అస్సలు వేయను. ఏ ఆగు ఫ్రెండ్, ఇంకో 6 వేయకూడదు. వద్దు వద్దు. 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 6 పడుతుంది. 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు. సమంత, 6 వెయ్యి. పడకూడదు, 6 పడకూడదు. ఈసారి నీకు 6 తప్పదు. 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, ప్లీజ్ 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 6 పడకూడదు, 6 పడకూడదు. పడలేదు. అమ్మయ్యా, వెరీ గుడ్. ఈసారి 6 నాకు పడుతుంది. ఈసారైనా చెయ్యి కలిసేలా ఆడు. సూర్య, నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి 6 తప్పకుండా పడుతుంది. హే! 6 పడింది. పోయింది, మొత్తం పందెం పోయింది. క్యాన్సిల్. సామాన్య, కాయిన్ బయటికి తీ. తీ తీ. పందెం క్యాన్సల్. వేస్ట్ అయిపోయింది.